పరిశుద్ధమైన నామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి నాగరాజు గారు పాట పాడినట్లు గడిచిన కాలమంతా కూడా దేవుడు తన కృపలో మమ్మల్ని కాపాడి ఈ యొక్క నూతన సంవత్సరం 2026 సంవత్సరంలో మొట్టమొదటి శుక్రవారం ఈ యొక్క ప్రాతకాల సమయం 5:30కు మరి మనమందరం కూడా కూడి దేవుణ్ణి స్తుతించటం, ఆరాధించటం, ఆయన వాక్యాన్ని ధ్యానించుకుంటాం ఎంతో గొప్ప విషయం. ఇటువంటి అవకాశాన్ని మరి నాకు కలుగజేసిన బ్రదర్ ఇజ్రాయెల్ గారికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క చిన్న మాట ప్రార్థన చేసి మరి వాక్యం ధ్యానించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, కృపగల దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభునైనా. తండ్రి, చదవబడిన వేద వాక్యాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి మా ప్రభునైనా. ఇదిగో తండ్రి, అల్పుడనైన నన్ను ప్రభు దర్శించి మా ప్రభు తండ్రి మీ బుర్రగా వాడుకొని మీరే మా అందరితో కూడా మాట్లాడి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఈ కీర్తన మనం చూసినట్టయితే అందరికీ సుపరిచితమైన కీర్తన, సండే స్కూల్ నుంచి. అయితే మరి ఇది కీర్తనల గ్రంథానికి ఒక ఇంట్రడక్షన్ గా, ఉపోద్ఘాతంగా ఉంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతా కూడా సఫలమై ఉంటున్నాడు. ఈ 4 నుంచి 6 వచనాలను కూడా దుష్టుడు గురించి ఉంది. కనుక మనం ఈ యొక్క ఉదయకాలంలో 3 వచనాలను ధ్యానించుకుందాం. దేవుని చిత్తమైతే టైం ఉంటే 4, 5, 6 వచనాలు దాని. కనుక దుష్టుడు ఎవరు? దుష్టుడు అని చూస్తే ముందుగా మనం పాజిటివ్ గా చూసుకుంటే దేవుని యందు విశ్వాసం ఉంచువారు నీతిమంతులు. దేవుని యందు విశ్వాసం ఉంచువారు నీతిమంతులు. అదేవిధంగా దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచని వారో, లేకుంటే అపవాది సంబంధులే దుష్టులని చెప్పబడుతుంది. దుష్టుడు లేకుంటే భక్తిహీనుడు. ఎక్కువగా ఈ కీర్తనల గ్రంథంలో కానీ సామెతల గ్రంథంలో కానీ నీతిమంతులు మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారని చెప్పబడతా ఉంది. మరి భక్తిహీనుడు లేకుంటే దుష్టులు, అపవాది సంబంధులని చెప్పబడతా ఉంది. మనం చూసినట్టయితే ఎవరు ఈ దుష్టులను చూసినట్టయితే సింపుల్ గా సామెతల గ్రంథం 29వ అధ్యాయం 12 నుంచి 14 వరకు ఎవరైనా చదువుతారా? నేను చదువుతానండి. కపటమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు. వాడు కన్ను గీటుచు, కాళ్ళతో సైగలు చేయుచు, వేళ్లతో గురుతులు చూపును. వాని హృదయం అతి మూర్ఖ స్వభావం కలది. వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించును, జగడములు పుట్టించును అని ఇక్కడ ఉంది. కాబట్టి కపటమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడు దుష్టుడై ఉన్నాడు. వాడు చేసే క్రియలు ఇక్కడ చెప్పబడినాయి. కన్ను గీడతాడు, కళ్ళ సైగలు చేస్తాడు, వేళ్లతో గురుతులు చూపిస్తాడు. వాని హృదయం అతి మూర్ఖ స్వభావం కలది. వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించు, జగడములు పుట్టించును అని చెప్పబడతాడు. అటువంటి దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అంటున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. మరి మనం చూసినట్టయితే బైబిల్ గ్రంథములో సామెతలు 24:6లో కూడా చూసినట్టయితే, వివేకము గల నాయకుడిపై యుద్ధము చేయము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము అంటున్నాడు.
ఆలోచన చెప్పేవారు రాజ్యంలో గాని, సంఘంలో గాని, సమాజంలో గాని అనేక మంది ఉండటం రక్షణకరము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అనేకుల ఆలోచనలు ఇప్పుడు చూడండి, ప్రభుత్వంలో కానీ సలహాదారులు లేకుంటే ఆలోచన పరులు కొద్దిగా అనుభవం ఉన్న వారిని తీసుకుంటారు. తీసుకొని వారి సలహాలు తీసుకొని ముందుకు ప్రభుత్వం సాగిపోతా ఉంటుంది. రాజ్యంలో కూడా మరి రాజుల కాలంలో కూడా ఈ ఆలోచనకర్తలు మరి ఉండేవారని మనం చూస్తాం. కనుక అనేక మంది మంచి ఆలోచన చెప్పేవారు ఉంటారు ప్రభుత్వంలో. అయితే దుష్టుల ఆలోచన చొప్పున నడువక అంటున్నారు వాక్యం. ఈ దుష్టుల ఆలోచన మరి వారిని పడగొడుతుంది. లేకుంటే ఈ దుష్టుల ఆలోచన మరి మరి ప్రభుత్వాలు కూడా పడిపోతాయి. మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే రెహబాంను మనం చూడొచ్చు. రెహబాం మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయము 10వ వాక్యం చూసినట్టయితే సిస్టర్ ఎవరైనా చదువుతారా? మొదటి రాజుల గ్రంథం అప్పుడు 12వ అతనితో అధ్యాయం. కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి. నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసిన కానీ నీవు దాన్ని చులకనగా చేయవలనని నీతో చెప్పుకున్న ఈ జనులకు ఈలాగు ఆజ్ఞయము. నా తండ్రి నడుము కంటే నా చిటికెన వ్రేళ్ళు పెద్దదిగా ఉండును. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే రెహబాము సొలొమోను కుమారుడు. సొలొమోను తర్వాత రాజుగా ఉన్నాడు. అతనంతా కూడా జనులను పిలిపించి మరి ఆయన పరిపాలన గురించి ఒక సలహా ఏమని అడిగినప్పుడు ఆ పెద్దలంతా కూడా కలిసి ఒక సలహా ఇస్తారు. ఏమనంటే మంచి ఆలోచన చెప్తారు. మీ యొక్క తండ్రి పరిపాలనలో మేము అనేకమైన భారములు మోసాము, మా భారాన్ని నువ్వు తేలిక చెయ్యి అని చెప్పేసి అప్పుడు ప్రజలంతా కూడా సుఖంగా సంతోషంగా ఉంటారని ఆలోచన చెప్తారు. అయితే రెహబాము ఎవరు ఆలోచన తీసుకున్నాడంటే మరలా తన ఈడు యవనస్తులను పిలిపించి వాళ్ళ సలహా కూడా అడుగుతారు. అడిగినప్పుడు వారు సలహా చెప్తారు. ఏంటంటే నువ్వు మీ తండ్రి కంటే ఎక్కువ భారాలు మోపు అని చెప్తారు. ఎవరి సలహా పాటించారంటే రెహబాము యవనస్తుల సలహా లేకుంటే మరి తనతోటి ఉండే వారి సలహా పాటించినప్పుడు రాజ్యము మరి కూలిపోయినట్టు మనం చూస్తాం. యూదా రాజ్యంగా ఇశ్రాయేల్ రాజ్యంగా మరి రెహబాం కాలంలో విడిపోయినట్టు మనం చూస్తాం. ఓన్లీ యూదా వారు మాత్రమే ఈ యొక్క రెహబాంకు సపోర్ట్ ఇచ్చారు. తర్వాత ఇశ్రాయేల్ రాజ్యము వేరైపోయింది. దానికి యెరోబాము వచ్చాడు. అయితే ఈ యొక్క యెరోబాము కూడా ఏం చేశాడంటే ఆయన మరి ఇక్కడ ప్రజలంతా కూడా అక్కడికి యెరూషలేముకు వెళ్తారని చెప్పేసేసి దేవుణ్ణి ఆరాధించడానికి మరి విగ్రహాలు చేసి 2 దూడ విగ్రహాలు చేసి ఇక్కడే అని చెప్పేసి అతని రాజ్యంలో మరి ఆ యూదా రాజ్యం మళ్ళీ వస్తుందని చెప్పేసి రెహబాం మళ్ళీ రాజుగా అవుతాడని చెప్పి ఇక్కడే ఆరాధించండి, ఇక్కడే చేయండి అని చెప్పి వాళ్ళని ప్రేరేపిస్తాడు. ప్రేరేపించినప్పుడు ఒక ప్రవక్త వచ్చి దాన్ని అడ్డగిస్తాడు. ఇక్కడ ధూపం వేయొద్దని. ఆ ధూపం వేయబోయిన చెయ్యి మరి ఎండిపోయినట్టు మనం చూస్తాం. యెరోబాము చెయ్యి. కనుక సొంత ఆలోచనలు లేకుంటే దుష్టుల ఆలోచన చొప్పున నడిచినప్పుడు మరి అనేక కీడులు జరగటం మనం చూస్తాం. కనుక దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. అలాగే ఇక్కడ చూసినట్టయితే పాపుల మార్గమున నిలువక అంటున్నాడు.
పాపులు. ఎవరు పాపులు అని చూసినట్టయితే మనం రోమా 14:23 చూస్తే, విశ్వాసము మూలం కానిదేదో అది పాపం. చివరిలో ఉంటుంది అది. మనం జనరల్ గా చూసినట్టయితే ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వలన వచ్చు జీతం మరణం అని చెప్పబడతా ఉంది కదా. కనుక ఏదైతే ఆజ్ఞ అతిక్రమం చేస్తామో అప్పుడు పాపం వస్తుంది. పాపం వలన వచ్చు జీతము మరణమై ఉంటుంది. 1 కొరింథీ 15:56 చూసినట్టయితే, 1 కొరింథీ 15:56 ఆ చివరిలో ఉంటుందా మాట. మరణపు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. చదవండి. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే బ్రదర్ 15:5-6 అండి. ఓ కాదు. అదే మరణపు ముళ్ళు పాపం. అదే అనండి. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ. మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. సహోదరులారా, మరణముకున్న బలము ధర్మశాస్త్రమే. కాబట్టి ధర్మశాస్త్రము పాపాన్ని గురించి చెప్తా ఉంది, కానీ పాపములో నుంచి మనం విమోచించారు. కాబట్టి సామెతల గ్రంథంలో మళ్ళీ 14:12 చూసినట్టయితే, ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గము కలదు, అయితే అది తుదకు మరణమునకు త్రోవచ్చే. సరైన మార్గంలో వెళ్తున్నానని అనుకుంటాడు, కానీ అది ఎక్కడికి తీసుకుపోతుందంటే తుదకది మరణానికి త్రోవ తీస్తా ఉంది. సామెతలు 15:9 కూడా చూసినట్టయితే, భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించును అంటున్నాడు. సామెతలు 23:29-30 చూసినట్టయితే, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసంతో పొద్దుపుచ్చు వారికే కదా. కాబట్టి పాపుల మార్గం నిలిస్తే వారు నిన్ను ఏం చేస్తారంటే కూర్చుండబెడతారు. ఎక్కడ కూర్చుండబెడతారు? ఒక త్రాగుబోతూ ఉన్నాడు అనుకోండి, ఆ త్రాగుబోతూ వారితో సహవాసం చేస్తే అతను పాపే అంటున్నాడు. ఆ మార్గములో అతను సహవాసం చేసినప్పుడు అతను తాగే స్థలములో నేను కూర్చుండబెడతాడు. కూర్చుండబెడితే ఏం చేస్తావు నువ్వు? అక్కడ నిలుచుంటావు. ఆ తాగుబోతు దగ్గర నిలిస్తే వాడు ఏం చేస్తాడు? నిన్ను కూర్చుండబెడతాడు. నువ్వు కూడా కొద్దిగా తాగు అని చెప్తాను, పాపములోకి నడిపిస్తా. కాబట్టి పాపుల మార్గమున నిలువక. తర్వాత చూసినట్టయితే, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. అపహాసకులు మరి అపహాస్యం చేసేవాళ్ళు. మరి ముఖ్యంగా మనకి ఎక్కడ కనిపిస్తుందంటే ఈ అపహాసకులు కాలేజీలలో ర్యాగింగ్ చేసే వాళ్ళని చూస్తే మనం చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఎదుటి వారు బాధపడతా ఉంటే చూస్తారు, వాళ్ళతో ఏదో ఒకటి చేయించటం. డాన్స్ చేయమంటే డాన్స్ చేయాలి, గుంజీలు తీయమంటే గుంజీలు చేయాలి, పాట పాడమంటే పాడాలి. ఇట్లా వారితో చేయించి వీళ్ళు ఆనందపడతా ఉంటారు, అపహాస్యం చేస్తా ఉంటారు. ఇది ఎదుటి వారిని బాధించే వాళ్ళే అపహాసకులు. మరి అనేక వచనాలు మరి ఉన్నాయి సామెతల గ్రంథంలో. సామెతలు 30:17 చూసినట్టయితే, 30:17, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను
లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. చూసినట్టయితే ఇక్కడ మరి తండ్రిని అపహసించి తల్లి మాట వినోనోళ్ళని వాళ్ళు ఉన్నారు. తండ్రిని కూడా అపహాస్యం చేస్తూ తల్లి మాటలు వినని మరి ప్రజలు ఉన్నారు. మరి ఈ కాలంలో కూడా మనము చూస్తాం, తల్లిదండ్రులను ఎదిరించి మరి అనేక మంది భక్తిహీనులుగా, అపహాస్యులుగా మరి ఈ లోకంలో మరి ఉన్నారు. భయభక్తులు లేకుండా, దేవుని యందు భయభక్తులు లేకుండా పెరిగే ప్రజలు ఆ విధంగా మనం చూస్తాం. అయితే కీర్తన గ్రంథం 37లో చూసినట్లయితే 1-5 వచనములు చదవండి సిస్టర్. కీర్తన గ్రంథం 37, 1-5. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము, దుష్కార్యములు చేయు వారిని చూచి మత్సర పడకుము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే ఈ పై వచనాలన్నిటికి సంబంధించి ఇక్కడ మరి ఉంది. చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడవద్దు, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడవద్దు. వారి గడ్డి వలనే త్వరగా ఎండిపోతారు, పచ్చని కూర వలనే వాడిపోతారు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశముందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకును, ఆయన నీ కార్యము నెరవేర్చునని దేవుని యొక్క మరి వాక్యము సెలవిస్తా ఉంది మనకు. కనుక ఎవరి మార్గములో మనము నడవాలి. మరి దుష్టుల, అందుకోసం కీర్తన గ్రంథములో చక్కగా దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసుకులు కూర్చుండు చోట కూర్చుండక. మరి చక్కగా మరి చూసినట్లయితే ఈ యొక్క వచనాల్లో నడవక, నిలువక, కూర్చుండక, ఆ యొక్క దుష్టుల మార్గంలో నడవక, నిలవక, కూర్చుండక మరి ఏం చేయమంటున్నా అంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పాడు. దివారాత్రం అంటే దినము రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. ఈ యొక్క నూతన సంవత్సరంలో మరి అనేక మంది మరి దేవుని వాక్యాన్ని చదువుతాం మనం, మంచిది. అయితే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఏదైతే మనం చదువుతామో ఆ వాక్యాన్ని మరలా నెమరు వేసుకోవటం, అంటే మరలా దాన్ని ఆలోచించడం, దాన్ని ధ్యానించటం. అలా ధ్యానించడం వల్ల చూడండి, పశువులు కూడా గడ్డిని గబగబా తినేస్తాయి. తినేసిన తర్వాత అవి ఖాళీగా కూర్చున్నప్పుడు తిరిగి ఆహారాన్ని నోటిలోకి తెచ్చుకొని మరి ఆరగిస్తూ ఉంటాయి, నిదానంగా నమిలి మింగుతాయి. కనుక దేవుని వాక్యాన్ని కూడా మనం చదువుకుంటా పోతే కాదు, కానీ దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. దినము రాత్రి మనము ధ్యానించాలి. ఈ యొక్క నూతన సంవత్సరంలో మరి ఈ అలవాటు చేసుకోవాలని దేవుడు మనతో చెప్తా ఉంటున్నాడు. అంటే దేవుని వాక్యాన్ని దినము రాత్రి కూడా మనం ధ్యానిస్తే మరి మనము ముందుకు నడుస్తాం. అతడు నీటి కాలువల ఎవర నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతా కూడా సఫలమవుతుందని చెప్తాం. కనుక మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యెహోషువ చూస్తే, యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకున్నాం. సిస్టర్ చదవండి, ముగించేసుకున్నాం. యెహోషువ గ్రంథం
ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ఆ, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు ఆ, జాగ్రత్త పడినట్లు ఉమ్, దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ఉమ్, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. ఉమ్, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. దిగులు ఉమ్, పడకుము, జడియకుము. నీవు ఉమ్. నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే మోషే చనిపోయిన తర్వాత యెహోషువకు బాధ్యతలు అప్పగించబడ్డాయి. మరి యెహోషువ మరి దిగులు పడుతా భయపడుతా ఉన్నాడు. ఇంత జనాన్ని మరి ఏ విధంగా నేను ఎలా ఇప్పటి వరకు మోషే నడిపించాడు తోడయండి, మరి ఇప్పుడు ఎలా అని చెప్పి దిగులు పడుతున్నప్పుడు దేవుడు అని చెప్తా ఉంటున్నాడు, నువ్వు దిగులు పడొద్దు, భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నానని చెప్తా ఉంటున్నాడు. మనకు తోడై ఉండే దేవుడు మన దేవుడు. మరి ఆయన చెప్తా ఉంటున్నాడు, నువ్వు ఏ విధంగా జయిస్తావంటే ఈ ధర్మశాస్త్రం గ్రంథమందు నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటి అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను ఆజ్ఞ ఇస్తున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అంటున్నాడు. కనుక దేవుడు యెహోషువతో చెప్తా ఉంటున్నాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు అంటున్నాడు. యెహోషువ ఎవరంటే మరి యెహోషువ లేవీయుడు కాదు, యాజకుడు కాదు, ఈయన ఒక నాయకుడై ఉంటున్నాడు. ఈ నాయకునికి ఏం చెప్తా ఉంటున్నాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథము నువ్వు బోధింపక తప్పిపోకూడదు అంటున్నాడు. బోధించాలి. అయితే దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడుము అంటున్నాడు. జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినట్లా నీ మార్గమును వర్ధిల్లింప చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ఇంకా ఏ డౌట్ లేదు, నీవు దివారాత్రము ఈ వాక్యాన్ని ధ్యానిస్తా ఉంటే నీ మార్గం అంతా కూడా చక్కగా ఉంటుంది. కాబట్టి అన్ని విషయాల్లో నీకు దేవుడు తోడై నడిపిస్తాడు. నేను ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. కాబట్టి నువ్వు నడిచే మార్గం అంతటిలో కూడా నీ దేవుడు నీకు తోడై ఉంటాడు. ఎప్పుడు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు బోధింపక తప్పిపోకూడదు. ఎవరైనా యాజకులు కావాల్సిన అవసరం లేదు, పాస్టర్లు కావాల్సిన అవసరం లేదు. కానీ మరి ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనము ఈచ్ వన్ టీచ్ వన్, ఒక రోజు ప్రతిరోజు కూడా ఒకరికి ఎవరు కనపడితే వాళ్ళకు ఈ యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు చెప్పాలి మనం. అంతేకాదు మనము ఏ విధంగా బోధిస్తున్నాము మనం జాగ్రత్త పడాలంటే దివారాత్రము కూడా ఈ వాక్యాన్ని మనం ధ్యానించాలి. అప్పుడు మనకు ఈ యొక్క మార్గం, దేవుని యొక్క మార్గం తెలియపడుతుంది. మన మార్గాలన్నిట్లో కూడా మరి మనం ముందుకు సాగుతామని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు చెప్తా ఉంది. కనుక ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం గుర్తుంచుకోవాల్సిందంటే వాక్యాన్ని చదవటమే కాదు, వాక్యాన్ని మనం బోధించాలి. దివారాత్రం కూడా దాన్ని ధ్యానించినలా మరి మన మార్గములను వర్ధిల్లింప చేసుకొని చక్కగా ప్రవర్తిస్తామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ నూతన సంవత్సరం అంతా కూడా మరి మనకు దేవుడు తోడై ఉంటాడని వాగ్దానం